परमात्मा प्यार के पात्र है हम, प्यार में ही खोए रहते हैं। प्यार के सुखदाई झूले में सदा ही आनंदमय जीवन हम जीते हैं। निर्बल को भी ये प्यार शक्तियों से भर देता, जन्म जन्मों के सारे हमारे दुख हर लेता। रहे लवलीन जो इसमें उसे फिर डर है किसका, माया को भी पल में शक्तिहीन कर देता। खत्म हो रहा राज्य माया का, खुशी से विदाई देते हैं। परमात्मा प्यार के पात्र है हम, प्यार में ही खोए रहते हैं। भरोसा हो एक पल तब ही पल है मिलता, दृढ़ निश्चय के आगे किसी का जोर न चलता। समस्या के ये बादल ठहरने वाले नहीं, जो त्रिकालदर्शी है वही सब राज जानता। स्नेह हर शुभ भावना रहम दिलपन, कारण को निवारण में बदलते हैं। परमात्मा प्यार के पात्र है हम, प्यार में ही खोए रहते हैं। सदा ही याद और सेवा इसी उत्साह में रहना, रोते हुए कोई आए उसे उत्साह में लाना। ना हो नकारात्मक भाव, ना हो व्यर्थ की बातें, इसे परिवर्तन करके हमें नाम है पाना। स्नेह शक्ति सभी को देना सदा, बाबा यही हमें कहते हैं। परमात्मा प्यार के पात्र है हम, प्यार में ही खोए रहते हैं। प्यार के सुखदाई झूले में सदा ही आनंदमय जीवन हम जीते हैं।
అంతే వ్యర్థము మరియు నెగిటివ్ని తొలగించుకొని అవార్డు తీసుకునేందుకు పాత్రలో అవ్వండి. ఈరోజు బాప్ దాదా పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మల్ని చూస్తూ ఉన్నారు. పరమాత్మ ప్రేమ ఆనందమయ ఉయ్యాల వంటిది. ఆ సుఖదాయి ఉయ్యాలలో సదా ఊగుతూ ఉండండి. పరమాత్మ ప్రేమ అనేక జన్మల దుఃఖాలను ఒక్క సెకండులో సమాప్తం చేస్తుంది. పరమాత్మ ప్రేమ సర్వశక్తి సంపన్నమైనది. అది నిర్బల ఆత్మలను శక్తిశాలిగా చేస్తుంది. ఇలాంటి శ్రేష్టమైన పరమాత్మ ప్రేమకు చాలా కొద్దిమంది ఆత్మలైన మీరు మాత్రమే పాత్రులు. ఇలాంటి శ్రేష్టమైన పరమాత్మ ప్రేమకు పొందిన ఆత్మల్ని చూసి బాప్ దాదా హర్షితమవుతూ ఉన్నారు. తండ్రి ఎలాగైతే హర్షితమవుతూ ఉన్నారో అలా పిల్లలు కూడా హర్షితమవుతూ ఉన్నారు. కానీ నెంబర్ వారుగా ఉన్నారు. బాప్ దాదా ప్రతి బిడ్డకు హృదయం నుండి వరదానం ఇస్తూ ఉన్నారు. సదా పరమాత్మ ప్రేమ అనే ఉయ్యాలలో ఊగుతూ ఉండండి. అవినాశి రతన్ భవ. ఈ ప్రేమ అనే ఉయ్యాల నుండి మనస్సు అనే పాదాన్ని కింద పెట్టకండి. ఎందుకంటే మొత్తం విశ్వంలోని ఆత్మలలో మీరు పరమాత్మకు అల్లారు ముద్దు పిల్లలు, ప్రేమైన పిల్లలు. కనుక బాప్ దాదా పిల్లలకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. పరమాత్మ ప్రేమలోనే లవలీనం అవ్వండి. ఇలాంటి లవలీన ఆత్మల వద్దకు ఎలాంటి పరిస్థితి లేదా మాయా యొక్క అలజడి రాదు. మీరు పాదాలు కింద పెడతారు కనుక మాయ కూడా రకరకాల ఆటలను ఆడేందుకు వస్తుంది. రకరకాల రూపాలు ధారణ చేసి వస్తుంది. లవలీన ఆత్మలు సర్వశక్తివంతుల ముందు మాయ కన్నెత్తి కూడా చూడలేదు. మీ మూడవ నేత్రము జ్వాలాముఖి నేత్రము మాయను శక్తిహీనంగా చేస్తుంది. మీరందరూ విశేషమైన ఆత్మలు. బ్రాహ్మణులందరికీ బాప్ దాదా ద్వారా జన్మతోనే మూడవ నేత్రం లభించింది. బాప్ దాదా చూస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు చాలా శ్రమతో కూడిన పురుషార్థం చేస్తూ చేస్తూ పిల్లల మూడవ నేత్రం అలసిపోతుంది. అలసిపోయిన కారణంగా మూసుకుపోతుంది. మాయ యొక్క చూసే నేత్రము చాలా దూరాదేశిగా ఉంటుంది. దూరం నుండే చూస్తుంది. ఇప్పుడిక మా రాజ్యం పనే పోయింది అని మాయకు కూడా అర్థమైపోయింది. కాబట్టి మాయతో భయపడకండి. సంతోషంగా సర్వశక్తుల ఆధారంతో మాయకు వీడ్కోలు ఇవ్వండి. మాయ కూడా బ్రాహ్మణ ఆత్మలతో, శ్రేష్ఠ ఆత్మలతో యుద్ధం చేసి అలసిపోయింది. మీరు స్వయమే మీ బలహీనతల కారణంగా మాయను ఆహ్వానిస్తారు. అదైతే అలసిపోయింది. కానీ మీరు ఆహ్వానిస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా అవకాశం తీసుకుంటుంది. ఇప్పుడైతే శక్తిహీనంగా అయిపోయింది. మీ అందరి అనుభవం ఏమని చెప్తుంది? ఇప్పుడు మాయకు మొదట ఉన్నంత శక్తి ఉందా? దానిలో శక్తి ఉందా? లేక మీరు శక్తివంతులా? అది ప్రయత్నం అయితే చేస్తుంది. ఎందుకంటే మీరే ఆహ్వానిస్తూ ఉన్నారు కనుక అది అవకాశం ఎందుకు తీసుకోదు? బలహీనంగా ఎందుకు అవుతారు? మీరు సర్వశక్తివంతులా కాదా? తండ్రికి ప్రశ్న వస్తుంది. అందరూ సర్వశక్తివంతులేనా? అప్పుడప్పుడు సర్వశక్తివంతులా లేక సదా సర్వశక్తివంతులా? ఎవరు సదా శక్తిశాలులేనా? అయితే ఇప్పుడిక వెళ్ళిపో అని మాయకు చెప్పేదా? మీరు దాన్ని పిలవకండి. ఇప్పుడిక సమాప్తం చేయమని తండ్రి మాయకు చెప్తారు. నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారని మాయ తండ్రితో అంటుంది. మరి తండ్రి ఏం చేయాలి? ఒకవేళ ఏ ప్రకారమైన బలహీనత అయినా మనస్సులో కానీ మాటలో కానీ సంబంధ సంపర్కంలో కానీ వస్తే మేము మాయను ఆహ్వానించామని అర్థం చేసుకోండి. మీ ఆహ్వానం యొక్క వైబ్రేషన్లు దానికి కూడా చాలా త్వరగా చేరుకుంటాయి. ఈ మహా ఉత్సవాన్ని చాలా బాగా జరుపుకుంటారు. కానీ ఉత్సాహం సదా ఉండాలని ఉత్సవాన్ని జరుపుకుంటారు.
ఈ సంవత్సరం చాలా ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నారు కదా. ఈ గ్రూపులో ఈశ్వరీయ సేవలో ఆదిరత్నాలైన సోదరుల సన్మాన సమారోహము మరియు టీచర్ అక్కయ్యల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి గ్రూపులో ఉత్సవం జరుపుకుంటున్నారు. అయితే ఈ సంవత్సరం ఉత్సవం జరుపుకోవడం అంటే మాయకు వీడ్కోలు ఇవ్వడమని బాప్దాదా భావిస్తారు. అంతేగాని గోల్డెన్ చున్నీ ధరించి కూర్చోవడం కాదు. గోల్డెన్ చున్నీ ధరించడము అంటే గోల్డెన్ యుగం వారిగా తయారు అవ్వడం. దృశ్యం అయితే చాలా బాగా అనిపిస్తుంది, కానీ సదా గోల్డెన్ స్థితి యొక్క చున్నీ ధరించి ఉండాలి. అంతేగాని చున్నీ తీసేస్తే ఉత్సవం పూర్తి అయిపోతుంది. ఎలా ఉండేవారో అలాగే అయిపోవడం కాదు. ఇది ఉత్సాహాన్ని ఇప్పించే ఉత్సవం. కాబట్టి ఎవరైతే ఉత్సవాన్ని జరుపుకున్నారో లేక జరుపుకునేందుకు వచ్చారో వారు చేతులెత్తండి. బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు. బాగా జరుపుకోండి. కానీ జరుపుకోవడం అంటే తయారవ్వడం మరియు ఇతరులను తయారు చేయడం. ఉత్సవం జరుపుకునే సమయంలో సదా నేను స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండే ఆత్మను అనే స్మృతిని మీకు మీరు అండర్లైన్ చేసుకుంటే బాప్ దాదా కూడా దృశ్యం మంచిగా అనిపిస్తుంది. కనుక ఈ సంవత్సరం మాయకు వీడ్కోలునిచ్చే సంవత్సరంగా జరుపుకోవాలని బాప్ దాదా కోరుకుంటారు. మరి ఇలాంటి ఉత్సవాన్ని జరుపుకుంటారు కదా. రేపు జరుపుకునేవారు ఇలాగే జరుపుకుంటారు కదా. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నారు కదా. గోల్డెన్ జూబ్లీ కానీ సిల్వర్ జూబ్లీ కానీ ఏదైనా ఉత్సవమే కదా. అంతేగాని మేమైతే సిల్వర్ జూబ్లీ వాళ్ళము, మొదట గోల్డెన్ జూబ్లీ వాళ్ళు తయారైతే తర్వాత మేము తయారవుతాము అనుకోకండి. ఇలా ఆలోచించకండి. ఇక ఎవరైతే జరుపుకోవటం లేదో వారు ఉత్సవం జరుపుకునే వారికే బాప్ దాదా చెప్తూ ఉన్నారు. మాకు కాదు అని అనుకోకండి, అందరికీ చెప్తూ ఉన్నారు. బ్రాహ్మణ జీవనం అంటే ఉత్సవంని జరుపుకునే ఆత్మలో సదా ఉత్సాహంలో ఉండాలి మరియు ఇతరులను కూడా ఉత్సాహంలోకి తీసుకురావాలి. ఇదే బ్రాహ్మణుల కర్తవ్యము. ఆ బ్రాహ్మణులైతే నోటి నుండి కథలు వినిపిస్తారు. అయితే మీరు నోటి నుండి మాట్లాడిన ఉత్సాహాన్ని ఇప్పించేందుకే మాట్లాడతారు. ఎలాంటి ఆత్మలైనా మీ విరోధి ఆత్మలైనా కావచ్చు. ఎందుకంటే లెక్కాచారం కూడా ఇక్కడే సమాప్తమవ్వాలి. ఎలాంటి ఆత్మలైనా వారికి ఉత్సాహభరిత కథను వినిపించటమే బ్రాహ్మణుల పని. వారికి ఉత్సాహాన్ని కలిగించే మాటలు వినిపించాలి. వారు ఏడుస్తూ ఉన్న మీరు వారిని ఉత్సాహంలో నాట్యం చేయించండి. మనసులో ఏదైనా ఉత్సాహం ఉన్నప్పుడే ఏం జరుగుతుంది? పాదాలు నాట్యం చేస్తాయి. ఇప్పుడు ఫంక్షన్ చేసుకుంటున్నారు కదా, చివర్లో ఏం చేస్తారు? అందరూ నాట్యం చేస్తారు కదా. ఇదైతే పాదాలతో చేసే నాట్యము. బ్రాహ్మణ ఆత్మలు ఉత్సాహాన్ని ఇప్పించకుండా ఉత్సాహంలో ఉండకుండా ఉండలేరు. ఉత్సాహాన్ని తొలగించే విషయాలు వస్తాయి మరియు అలాంటి విషయాలు జరుగుతాయి కూడా. కానీ ఈ సంవత్సరం బాప్ దాదా పిల్లలందరి పట్ల ఇదే శుభ ఆశను ఉంచుకుంటున్నారు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఈరోజు వరకు ఎలాంటి ఆత్మలు మీ సంబంధ సంపర్కంలో ఉన్నా, వారు ఎలాంటి వారైనా, నెగటివ్గా ఉన్నా, ఎదిరించేవారిగా ఉన్నా, బ్రాహ్మణ జీవితాన్ని కదిలించేవారైనా ఈ సంవత్సరంలో నెగటివ్ మరియు వ్యర్థ దృష్టికోణాన్ని సమాప్తం చేయండి. వారికి స్నేహం ఇవ్వండి, శక్తినివ్వండి. స్నేహాన్ని శక్తిని ఇవ్వలేకపోతే చూస్తూ వింటూ సంపర్కంలోకి వస్తూ వ్యర్థము మరియు నెగటివ్ విషయాలను మనస్సులో ధారణ చేయకుండా తొలగించుకోండి. మనస్సు బుద్ధిలో ధారణ అవ్వకుండా చూసుకోండి. పరివర్తన చేసుకోండి.
నెగటివ్ను లేక వ్యర్థాన్ని పరివర్తన చేసుకొని మనసులో ఇముడ్చుకోండి. ఇలా 2 విషయాలను ఎవరైతే అవాయిడ్ చేస్తారో వారికి బాప్ దాదా ద్వారా, బ్రాహ్మణ పరివారం ద్వారా చాలా మంచి గొప్ప అవార్డు లభిస్తుంది. ఇతరుల ఆత్మలకైతే అవార్డు ఇచ్చే ఆత్మలు ఉంటారు, అవార్డు లభిస్తుంది కదా. అయితే ఇది పరమాత్మ అవార్డు. అవాయిడ్ చేయండి, అవార్డు తీసుకోండి. ధైర్యం ఉందా? పాండవులు ఎవరైతే ఫంక్షన్ జరుపుకున్నారో వారిలో ధైర్యం ఉందా? అవార్డు తీసుకుంటారా? అందరూ చేతులెత్తారు. నేటి తారీఖు అండర్లైన్ చేసుకోండి. ఈరోజు తారీఖు ఏది? 14 డిసెంబర్. ప్రతి నెల 14వ తేదీన స్వయాన్ని చెకింగ్ చేసుకోండి. సిల్వర్ జూబ్లీ వారు ఎవరైతే మేము అవార్డు తీసుకుంటామో భావిస్తారో చేతులెత్తండి. ఇతరులను చూసి చేతులెత్తొద్దు. సిగ్గు కారణంగా చేతులెత్తకండి. బాప్ దాదా అవకాశం ఇస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరిలోనైనా ధైర్యం లేకుంటే ఎత్తకండి, ఏమీ పర్వాలేదు. బాబా మరింత సకాశి ఇస్తారు. అలాంటి విషయమేమీ లేదు. మాకు మరింత ధైర్యం కావాలి అని భావించేవారు ఎవరైనా ఉన్నారా? సిల్వర్ జూబ్లీ టీచర్లలో ఎవరైనా ఇలాంటి వారు ఉన్నారా? ఒకవేళ సిగ్గుతో ఇక్కడ చేతులు ఎత్తకపోయినా వారు వ్రాసి ఇవ్వండి. ఫంక్షన్ జరుగుతుంది కదా, అప్పుడు ఇవ్వండి. మాకు అదనపు ధైర్యం కావాలి అని భావించే వారికి విశేషంగా ట్యూషన్ పెడతాము. చదువులో బలహీనంగా ఉన్నవారికి ఏం చేస్తారు? ట్యూషన్ పెడతారు కదా. మధుబనం వారు చేతులెత్తండి, లేచి నిలబడండి. మధుబన్ వాళ్ళు మంచి అవకాశం తీసుకుంటారు. అవార్డు తీసుకుంటారా? మీకు ట్యూషన్ అవసరం లేదా? అందరూ ధైర్యవంతులే. ఈ సంవత్సరం వీడ్కోలు మరియు శుభాకాంక్షల సంవత్సరం. ఈ సంవత్సరంలో ఏ పిల్లలైతే విశేషమైన సంకల్పం చేశారో దానిని ప్రాక్టికల్లో చేసేవారికి బాప్ దాదా యొక్క అదనపు సహయోగం అనుభవం అవుతుంది. కేవలం దృఢంగా ఉండండి. మధ్య మధ్యలో డ్రామా పరీక్ష తీసుకుంటుంది, కానీ సంకల్పంలో దృఢంగా ఉండండి. సంకల్పం అనే పాదము చలించకుండా అచలంగా ఉంటే బాప్ దాదా ద్వారా అదనపు సహయోగం అనుభవం అవుతుంది. కేవలం తీసుకునే శక్తి ఉండాలి. ఒకే బలము, ఒకే విశ్వాసము. ఏది ఏమైనా తయారవ్వాల్సిందే. ఈ సంకల్పం అనే పాదాన్ని దృఢంగా ఉంచండి. విషయాలు కూడా వస్తాయి, కానీ ఎలాగైతే విమానంలో వెళ్ళేటప్పుడు మేఘాలు కింద ఉండిపోతాయి, మీరు స్వయం మేఘాల పైన ఉండిపోతారు. అలా అనుభవం అవుతుంది. మేఘాలు ఒక మనోరంజన దృశ్యంగా అనిపిస్తాయి. అలాగే ఎంత నల్ల మేఘాలు వంటి విషయాలు వచ్చినా ఆ సమయంలో సమస్యకు ఎలాంటి పరిష్కారము, సమాధానము కనిపించకపోయినా ఈ మేఘాలు వెళ్ళిపోయేందుకు వచ్చాయి అనే దృఢ సంకల్పం ఉండాలి. మేఘాలు తప్పకుండా చెరిగిపోతాయి, అలాగే ఉండవు. ఇలా ఎగిరే కళ స్థితిలో స్థితమైతే ఎంత దట్టమైన నల్లటి మేఘాలు చెదిరిపోతాయి. మీరు దృఢతా బలంతో సఫలమయ్యేవారు అవుతారు. ఇది ఎలా జరుగుతుంది అని భయపడకండి, మంచిగానే జరుగుతుంది. ఎందుకంటే ఎంతెంత సమయం సమీపానికి వస్తూ ఉందో అంతగానే కొత్త కొత్త విషయాలు, సంస్కారాలు, లెక్కాచారాలు, నల్లటి మేఘాలు వస్తాయి. బాప్ దాదాకి తెలుసు ఇక్కడే అన్నీ చుట్టూ అవ్వాలి. చాలామంది పిల్లలు రోజు రోజుకు ఇలాంటి విషయాలు ఇంకా ఎందుకు పెరుగుతున్నాయి అని అంటారు. ఏ పిల్లలకైతే ధరంరాజుపురి ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదో వారు సంగమయుగం యొక్క ఈ అంతిమ సమయంలో స్వభావ సంస్కారాల
అన్ని లెక్కాచారాలను ఇక్కడే తీర్చుకోవాలి. ధర్మరాజుపురిలోకి వెళ్ళరు. మీ ఎదురుగా యమదూతలు రారు. ఈ విషయాలే యమదూతలు. ఇవి ఇక్కడే సమాప్తమైపోతాయి. వ్యాధి బయటికి వచ్చిందంటే అది సమాప్తం అవుతుందని గుర్తు. సమయం సమీపంగా ఉందని కనిపించడమైతే లేదు, కానీ వ్యర్థ సంకల్పాలు ఇంకా పెరిగిపోతున్నాయి అని అనుకోకండి. కానీ అవి చుట్టూ అయ్యేందుకు బయటకు వస్తున్నాయి. వాటి పని రావడం మరియు ఎగిరే కళ ద్వారా సకాశ్ ద్వారా పరివర్తన చేసుకోవటం మీ పని. భయపడకండి. చాలామంది పిల్లలలోని విశేషత ఏమంటే బయటకి బయటపడినట్లు కనిపించరు, కానీ లోపల మనస్సు భయపడుతుంది. బయటికి మాత్రం ఏం లేదు ఇదైతే జరుగుతూనే ఉంటుంది అని అంటారు, కానీ లోపల దాని సెగ ఉంటుంది. బాప్ దాదా ముందే వినిపిస్తూ ఉన్నారు. భయపడే విషయాలు వస్తాయి, కానీ మీరు భయపడకండి. మీ శస్త్రాలను వదిలేయకండి. భయపడే వారి చేతిలో ఏ వస్తువు ఉంటే అది కింద పడిపోతుంది. అలాగే మనస్సులో కూడా భయపడినప్పుడు శస్త్రాలు మరియు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కింద పడిపోతాయి, అంటే మర్జ్ అయిపోతాయి. మీకు ముందే తెలుసు కనుక భయపడకండి. త్రికాలదర్శులుగా అవ్వండి. నిర్ణయాలు తీసుకోండి. నిర్భయాలుగా అవ్వండి. బ్రాహ్మణులు పరస్పర సంబంధంలో నిర్భయంగా అవ్వడం కాదు, మాయ దగ్గర నిర్భయంగా అవ్వండి. సంబంధాలలో స్నేహము మరియు నిరహంకారత ఉండాలి. ఎవరెలా ఉన్నా మీరు మనస్సు నుండి స్నేహం ఇవ్వండి, శుభభావన ఇవ్వండి, దయ చూపించండి. నిరహంకారిగా అయ్యి వారిని ముందు ఉంచి ముందుకు తీసుకువెళ్ళండి. దీనినే కారణము అనే నెగిటివ్ని సమాధానము అనే పాజిటివ్గా చేసుకోవడం అంటారు. ఈ కారణంగానే కారణాన్ని లేక సమస్యను పాజిటివ్గా సమాధానం చేసుకోండి. బాప్ దాదా ఒక విషయంలో నవ్వు వస్తుంది. అది ఏమిటో తెలుసా? ఒకవైపు ఛాలెంజ్ చేస్తారు, బాబా మేము ప్రకృతి జీతులుగా అవుతాము, ప్రకృతిని కూడా పరివర్తన చేస్తాము అని అంటారు. ఇలా అంటారు కదా, ప్రకృతిని పరివర్తన చేస్తారు కదా. ఇలా ఛాలెంజ్ చేసేవారు ప్రకృతిని పరివర్తన చేయగలరు, కానీ సంబంధ సంపర్కంలో ఏవైనా విషయాలు జరిగినప్పుడు వాటిని సమాధానపరచలేరు, పరివర్తన చేసుకోలేరు. ఇది నవ్వు వచ్చే విషయం కదా. జడమైన ప్రకృతి కోసం ఛాలెంజ్ చేస్తారు, కానీ బ్రాహ్మణ ఆత్మలను పరివర్తన చేయలేరు. తర్వాత ఏమని ఆలోచిస్తారు? అది జరగదు, ఇది జరగదు, వీరు మారరు అని భావిస్తారు. మరి ప్రకృతిని ఎలా మారుస్తారు? మీరు స్వయం మారి ఇతరులని మార్చండి. వారు 100% తప్పు ఉండవచ్చు, కానీ మీరు ఏమని ప్రతిజ్ఞ చేసినారు? తండ్రితో ఏమని ప్రతిజ్ఞ చేశారు? స్వపరివర్తన నుండి విశ్వ పరివర్తన చేస్తాము అనే ప్రతిజ్ఞ చేశారు, లేక మర్చిపోయారా? చేశారు కదా. ఎలాంటి విషయాలు వచ్చినా ఏ విషయాలను మార్చడం కోసం సహయోగాన్ని భలే తీసుకోండి, కానీ ఇది మారడమే కష్టము అనే సర్టిఫికేట్ ఇవ్వకండి. ఇలా సర్టిఫికేట్ ఇచ్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? కాబట్టి ఇది జరగదు, ఇది సరిపోదు అని భావించకండి. మిమ్మల్ని జడ్జిగా ఎవరు చేశారు? మీకు మీరే జడ్జి సీటుపై కూర్చునేస్తారా, లేకుంటే వకీలుగా అవుతారా? చాలా నియమాలు చట్టాలు చెప్తారు, ఇలా కాదు అలా కాదు అని చాలా వాదిస్తారు. ఇలా వకీలుగా కూడా అవ్వకండి, జడ్జిగా కూడా అవ్వకండి. అధికారాన్ని బాప్ దాదా ఇవ్వలేదు. నిమిత్తంగా ఉన్నవారి సహయోగాన్ని తీసుకోండి. నిమిత్త ఆత్మలు కూడా బాప్ దాదా యొక్క సలహా అనుసారమే చేస్తారు, తమ మన్మతాన్ని ఉపయోగించరు. ఈ సంవత్సరంలో ఈ విషయాలన్నీ సమాప్తం చేయండి.
మనస్సు నుండి పరివర్తన చేసుకోండి, అవాయిడ్ చేయండి. పెద్దవారికి విషయాన్ని చెప్పారంటే మీ బాధ్యత సమాప్తం. మీరు పరివర్తన చేయలేకపోతే నిమిత్త ఆత్మలకు విషయాన్ని చేరవేరడం మీ బాధ్యత. మీరు స్వయమే చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి. అప్పుడే అవార్డు తీసుకునేందుకు పాత్రులుగా అవుతారు. కనుక సదా ఉత్సాహంలో ఉండండి, ఉత్సాహాన్ని పెంచండి. ఈ స్మృతినే బాప్ దాదా ఎమర్జీ చేస్తారు. ఎప్పుడైతే మీరు స్వయం ఉత్సాహంలో ఉంటారో అప్పుడు అందరి చేతిలో చెయ్యి అనగా మనసా స్నేహమనే చేతిలో చేతిని కలిపి నాట్యం చేస్తారు. సంతోషంగా ఉంటారు. స్థూలమైన చెయ్యి కాదు, మనస్ఫూర్తిగా స్నేహము సహయోగమనే చెయ్యి ఇవ్వాలి. దీనినే చేతిలో చెయ్యి వేసి కలపటం అంటారు. స్నేహం అనేది ఏమైనా చేయగలదు. పరమాత్మ స్నేహము, పరమాత్మ ప్రేమ చేయలేనిది ఏముంది? బ్రాహ్మణుల డిక్షనరీలో అసంభవం అనేది లేనే లేదు. ఉత్సాహం కలవారు ఎప్పుడూ ఏ విషయంలోనూ నిరాశపడరు, కలత చెందరు. నలువైపులా ఉన్న పరమాత్మ యొక్క సుఖము ఆనందమయ ఉయ్యాలలో ఊగే లక్కీ మరియు లవ్లీ ఆత్మలకు సదా దృఢ సంకల్పం ద్వారా సమాధాన స్వరూపులైన శ్రేష్ఠ ఆత్మలకు పరమాత్మ అవార్డు తీసుకునేందుకు పాత్రులైన హీరో పాత్రధారి ఆత్మలకు బాప్ దాదా పాలనకు రిటర్న్ ఇచ్చే తండ్రి యొక్క హృదయ సింహాసనాధికారి ఆత్మలకు బాప్ దాదా యొక్క 16 రెట్లు అరబ్ ఖరపుల కంటే ఎక్కువ ప్రియ స్మృతులు మరియు నమస్తే. ऐसा बनाने वाले बाप दादा को भी याद प्यार, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే. వరదానము. పవిత్రత రాయల్టీ ద్వారా శ్రేష్ఠ జీవితం యొక్క మెరుపుని చూపించే విశేషత సంపన్న భవ. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత పవిత్రత యొక్క రాయల్టీ. ఎలాగైతే రాయల్ కుటుంబానికి చెందిన వారి ముఖము మరియు నడవడిక ద్వారా వీరు రాయల్ కుటుంబానికి చెందినవారు అని తెలిసిపోతుందో అలా బ్రాహ్మణ జీవనం యొక్క పరిశీలన పవిత్రత ప్రకాశం ద్వారా జరుగుతుంది. ఎప్పుడైతే సంకల్పాలలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండవో అప్పుడే పవిత్రత ప్రకాశం అనేది ముఖము మరియు నడవడిక ద్వారా కనిపిస్తుంది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతమే కాదు, కానీ ఏ వికారము అనగా అశుద్ధత యొక్క ప్రభావం కూడా ఉండదు. అప్పుడే విశేషత సంపన్న బ్రాహ్మణాత్మ అని అంటారు. స్లోగన్. ఎవరైతే స్వదర్శన చేసుకుంటారో వారే సదా ప్రసన్న చిత్తులుగా సర్వప్రాప్తులకు అధికారులుగా ఉంటారు. డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయాలి అంటే ఎలాగైతే సాకార రూపంలో ఒక డ్రెస్సు మార్చుకొని మరొక డ్రెస్సును ధరిస్తారో అలాగే స్వాకార స్వరూప స్మృతిని వదిలి ఆకార ఫరిస్తా స్వరూపంగా అవ్వండి. ఫరిస్తా స్థితి యొక్క డ్రెస్సుని సెకండులో ధారణ చేసుకోండి. ఈ అభ్యాసం ఎవరైతే చాలా కాలం నుండి చేస్తారో చివరి సమయంలో వారే పాస్ అవుతారు. ఓం శాంతి. పరమాత్మ ప్రేమకే పాత్రులం మనం, ప్రేమలో లవలీనమయ్యే మనం, సుఖదాయి ఊయలలో ఊగుతూ మనం, ఆనందమయ ఊయలలో సదా మనం.
ప్రభు ప్రేమతో నిర్బలులే శక్తిశాలిగా అయ్యే అనేక జన్మల దుఃఖాలే సమాప్తమయ్యేనులే ప్రభు ప్రేమలో లీనమైతే భయమిక లేదులే ఒక క్షణములో మాయనే శక్తిహీనముగా చేసే ఖుషీతో వీడ్కోలే ఇవ్వగా మాయా రాజ్యమే సమాప్తమయ్యే పరమాత్మ ప్రేమకే పాత్రులం మనం ప్రేమలో లవలీనమయ్యే మనం ఒకే బలంతోనే స్థిరముగా అయ్యేలే దృఢ సంకల్పంతోనే సహాయమే లభించేలే సమస్యలే మనోరంజనమై అనుభవమయ్యే త్రికాలదర్శి అవ్వగా మాయతో నిర్భయులయ్యే స్నేహము శుభభావన దయా హృదయంతో కారణాలే నివారణగా అయ్యే పరమాత్మ ప్రేమకే పాత్రులం మనం ప్రేమలో లవలీనమయ్యే మనం బాబా స్మృతి సేవలనే ఖుషీతో చేయగా బాధలో ఎవరున్నా ఖుషీనే నింపగా సకారాత్మక భావాలతో సదా ఉండగా జరిగిన విషయాలన్నిటికీ బిందువు నుంచగా స్నేహ శక్తిని అందరికీ ఇవ్వాలనే బాబా ఇదే తెలిపేలే పరమాత్మ ప్రేమకే పాత్రులం మనం ప్రేమలో లవలీనమయ్యే మనం సుఖదా